బ్రేకింగ్ చూస్తున్నాం. అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలపై ఇళ్లపై దాడులు చేస్తున్నారు అనంటూ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దమ్ముంటే పోలీసులు లేకుండా రండి తేల్చుకుందామంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనిల్. కూటమి ప్రభుత్వంలో దాడులు గొడవలు తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా మచ్చుక కూడా కనిపించట్లేదు అనంటూ అనిల్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 2-3 రోజులుగా జరుగుతోన్న దాడులకు సంబంధించి ప్రస్తుతం అనిల్ మాట్లాడుతున్నారు. జగన్ చేసిన పనులకు ఇప్పుడు రిబ్బన్ కటింగ్లు తప్ప ఎక్కడా కూడా కొత్తగా ప్రయోజనం చేకూరేట్టు కూటమి ప్రభుత్వం ఏమీ మొదలుపెట్టలేదు అంటూ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుత రాక్షస పాలన కొనసాగుతుందని, ఖచ్చితంగా తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క లెక్క కూడా సరిచేస్తామన్నట్టు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన, రాక్షస పాలన నడుస్తోందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ నేతలపై ఈ దాడులు జరుగుతున్నాయంటూ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పనే అక్కర్లే. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం మాట్లాడుతున్నారు తెలుగుదేశం. మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నామా అంటే దానిని సిద్ధమంటే చెప్పండి సిద్ధం. నేను అన్ని పక్కన పెడదాం. అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదకా మా ఇళ్ళ మీదకా ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే. దేనికైనా మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. రైట్, అది అనిల్ కుమార్ మాట్లాడుతున్న మాటలు. దమ్ముంటే పోలీసుల్ని పక్కన పెట్టి డైరెక్ట్ గా రండి దమ్ముంటే అంటూ సవాల్ విసురుతూ ఉన్నారు టీడీపీ నాయకులకు. జగన్ చేసిన పనులను కంటిన్యూ చేయడం కూడా తెలియట్లేదు, కొత్తగా ఒక్కటి కూడా ఏం తీసుకురాలేదంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు అనిల్ కుమార్. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు మనతో అప్డేట్స్ అందించడానికి. శివ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అని చెప్పి అంటున్నారు, అలాగే దమ్ముంటే పోలీసుల్ని పక్కన పెట్టి రావాలి అని చెప్పి డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నారు అనిల్. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకసారి జరిగిన అంశాలకు సంబంధించి చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే 2 రోజుల క్రితం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, అయితే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు దాడులు చేశారంటున్నారు. అయితే ఆయనకి సంఘీభావంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని, ఉదయం మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రతి దాడులు చేయటం సరైన విధానం కాదు, పాలనకి సంబంధించి కూడా చేతగాక గత ప్రభుత్వం చేసిన వాటిని కంటిన్యూ కూడా చేయకుండా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బాంబులు వేసటం నైపుణ్యం కలిగిన వారు తీసుకొచ్చారు. పోలీసు సమక్షంలో ఇవన్నీ జరిగినాయి, కానీ పోలీసులు లేకుండా తేల్చుకోవడానికి మీరు మేము తేల్చుకోవాలి, రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ విసిరారు. వైసీపీ టీడీపీ అని కాకుండా పోలీసులు అడ్డం పెట్టుకుని, అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని పెట్రోల్ బాంబులు వేస్తారు, అలాగే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు లేకుండా ఉంటే దమ్ముంటే రండి మీరు మేము తేల్చుకుందామంటూ కూడా అనిల్ కుమార్ సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కూడా కట్టడి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రయత్నం చేస్తుంది. గుంటూరులో కావచ్చు, లేకపోతే ఇబ్రహీంపట్నంలో కావచ్చు, టీడీపీ నేతలపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి కొంతమంది స్టేషన్ బెల్స్ ఇచ్చారు, మరి కొంతమంది కూడా రిమాండ్ లో ఉన్న పరిస్థితి. ఇట్లాంటి తరుణంలో కూడా తాజాగా మాజీ మంత్రి చేసిన అనిల్ కుమార్ వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారాన్ని అయితే లేపుతా ఉన్నాయి. సుమతి, శివ, వైసీపీ నేతలే నిన్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు, దగ్గరుండి దాడులు జరుగుతున్నా సరే ఆపలేకపోయారని, ఇవాళేమో పోలీసుల్ని పక్కన పెట్టి దమ్ముంటే రండి అంటూ అనిల్ అంటున్నారు. వైసీపీలోనే 2 వాదనలు వినిపిస్తున్నాయి, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే రాజకీయ పరమైన విమర్శలు చేసే అంశానికి సంబంధించి ఒక్కొక్క నేత ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టోటల్ గా 2 ఎపిసోడ్లకు సంబంధించి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. అధికార పార్టీకి
కొమ్ము కాశారని చెప్పి కూడా టోటల్ వైఎస్ఆర్సీపీ వ్యవస్థ కావచ్చు ఆ నేతలు మొత్తం విమర్శిస్తున్నారు. కానీ తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పోలీసు వ్యవస్థని పక్కన పెట్టుకున్నారు. పోలీసు వ్యవస్థ ఉండబట్టే మీరు వారిని అడ్డం పెట్టుకొని తమపై తప్పుడు కేసులు పెట్టడం కావచ్చు, లేకపోతే దాడులు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ లేకపోతే మీతో మేము తేల్చుకుందామని చెప్పి ఆయన సవాల్ విసిరారు. అంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఉంటే గనక ఏదైతే సినిమా డైలాగ్ మాదిరిగా ఆయన వ్యవహరించిన తీరుగా కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అయితే వైఎస్ఆర్సీపీ నేతలే ఇదేమిటి అవురా అనే కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా ఏదైనా సరే ఒకే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాజకీయంగా స్టాండ్ తీసుకోవడంలో వైఎస్ఆర్సీపీ విభిన్నమైన అంశాలు, విభిన్నమైన పందాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి అనిల్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల్ని పక్కన పెట్టి దమ్ముంటే డైరెక్ట్ గా రావాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం చల్లబడేలా కనిపించట్లేదు. ఆయన కొడుకు మీరు చెప్పనే అక్కర్లే, ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం మాట్లాడుతున్నారు తెలుగుదేశం. మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నామా అంటే దానిని సిద్ధమంటే చెప్పండి సిద్ధం. మేము అన్ని పక్కన పెడదాం. అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదగా మా ఇళ్ళ మీదగా ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు.